ఇప్పుడు 33 years హిందుస్థాన్ షిప్ యార్డ్లో అడ్మిన్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత 10 years నుంచి క్వాలిటీ మేనేజర్గా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సచ్ ఏ గ్రేట్ అండ్ వండర్ఫుల్ పర్సనాలిటీ. సో మన వైజాగ్లో నిర్వహించినటువంటి ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్లో ఫస్ట్ బ్యాచ్ ట్రైనర్, ఓవరాల్గా ఇంపాక్ట్ పరంగా చూసుకున్నట్లయితే 40th బ్యాచ్ ట్రైనర్ అండి. సో లెట్స్ వెల్కమ్ సుబ్బారావు గారు. ద ఆన్లైన్ డయాస్ ఈజ్ యువర్స్. Thank you, sir. Thank you very much for your nice introduction. సో అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. సో ముందుగా మనందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి మన గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి, మనకి విజ్ఞానాన్ని పెంపొందించిన ఇటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గంపా నాగేశ్వరరావుకి మనం కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనలు తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం సార్ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి. ఓకే. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గురువు గారు అయినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవభారత్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ బ్యాచ్ 8 నక్కా నవీన్ గారికి నా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా కో డైరెక్టర్స్, మెంటర్స్ అందరికీ కూడా నా అభివందనలు తెలియజేసుకుంటున్నాను. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా సుదినం. మనందరం కలుసుకున్నామంటే అదే సుదినం అండి. తర్వాత ఈ రోజు టాపిక్ ఏంటి ఒకసారి చాట్ బాక్స్ లో పెడతారా? మీ అందరికీ తెలుసు అనుకోండి, కానీ ఇంటరాక్షన్ కోసం అడుగుతున్నాను. ఈ రోజు టాపిక్ ఏమిటి? ఎస్, అందరూ రెస్పాండ్ అవ్వాలండి. బాడీ లాంగ్వేజ్ వెరీ గుడ్. వెరీ గుడ్ అండి, అందరూ బాడీ లాంగ్వేజ్ ని కన్ఫర్మ్ చేస్తారు. థ్యాంక్ యూ. బాగా ఇంటరాక్ట్ అవుతున్నారండి. లాంగ్వేజ్ అనే పదం విన్నాం కానీ బాడీ లాంగ్వేజ్ అనే పదం ఎంతమంది వినుంటారో నాకు తెలియదు. సో బాడీ లాంగ్వేజ్ అన్నది ఉందంటారా? ఉంది అంటే ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. బాడీ లాంగ్వేజ్ ఉంది అంటే ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్ ఎస్ ఎస్. ఎస్. సో వెల్, we all concluded that there is a body language exists. ఇప్పుడు ప్రపంచంలోనండి 6500 లాంగ్వేజెస్ ఉన్నాయండి. అంటే పురాతన కాలంలోకి కొన్ని వేల సంవత్సరాల కింద కానీ చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ అనేదే లేదండి. ఓన్లీ బాడీ లాంగ్వేజ్ అనేదే వాడేవారు. వాళ్ళ భావ వ్యక్తీకరణ హ్యాండ్ జెస్చర్ ద్వారా చేసుకునేవారు. ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు. వాళ్ళ అవతల వ్యక్తితో అలా కమ్యూనికేట్ అయ్యేవారు అనమాట. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. మీరు మాట్లాడకుండా ఒక రూమ్ లో మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము, మీకు కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ మటుకు ఇవ్వము. అంటే టీవీ ఇవ్వము, తర్వాత టెలిఫోన్ ఇవ్వము, మొబైల్ ఉండదు, ఏమి ఉండదు. ఫుడ్ వగైరా, ఏసీ అన్నీ ఉంటాయి. మీకు ఫుడ్ తేవడానికి ఎవరో ఒకరు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ పరిస్థితిలో మీరు ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉండగలరు? ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. నాట్ పాసిబుల్. గుడ్. వన్ డే. గుడ్. ఫ్యూ డేస్. ఓకే.
ఎస్. అంటే కమ్యూనికేషన్ లేకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేమని మనం తెలుసుకుంటున్నాం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు కమ్యూనికేషన్ లేకుండా మన జీవితం అనేది గడవదు. సో we all agree that the communication is vital. It plays, especially this body language plays a vital role in communication. మాటకు అందని, పదాలకు అందని, భావాలకు అందని అద్భుతమైన భాష ఈ శారీరక భాష అంటే బాడీ లాంగ్వేజ్. ఒక కవి ప్రేమ భాషను ఈ విధంగా ఆకట్టుకునేటట్లుగా చెప్పాడండి. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. టమ్ 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 టమ్. కళ్ళు చెప్పడం ఏంటండి, పెదాలు చెప్పడం ఏంటండి? అంటే అతని భావ వ్యక్తీకరణ కళ్ళ ద్వారా, పెదాల ద్వారా చేశాడు మనం అనుకోవాలి. అంటే మనం పూర్వపు రోజుల్లో మనం హరికథలు వినేవాళ్ళం, బుర్రకథలు వినేవాళ్ళం, చూసేవాళ్ళం. మీలో ఎంతమంది హరికథలు, బుర్రకథలు చూసారో ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. మీలో ఎంతమంది హరికథలు, బుర్రకథలు చూసారా? లేదంటే నో, చూసారంటే ఎస్. హరికథలు, బుర్రకథలు. వెరీ గుడ్ అండి, చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. కొంతమంది చూసామన్నారు, కొంతమంది చూడలేదు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ కళా పోషణ తగ్గిపోయింది. హరికథలకు కానీ, బుర్రకథలకు కానీ ఇప్పుడు ప్రాచుర్యం బాగా తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు మీడియా వచ్చింది, టీవీలు వచ్చాయి, యూట్యూబ్లు వచ్చాయి, ఇవన్నీ కూడా అందులో చూసేస్తున్నారు. సో వీటి తాలూకా ప్రాచుర్యం తగ్గింది. మా జనరేషను, ఆ తర్వాత జనరేషన్ కొద్దిగా అంటే 40, 50 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హరికథలు, బుర్రకథలు చూసిన వాళ్ళేనండి. అయితే ఈ హరికథల్లో నవరసాలు పండించేవారండి హరిదాసులు. అన్ని కూడా భావయుక్తంగా హరికథలో అతని డ్రెస్ అయితేనేమి, అటైర్ అయితేనేమి, ఐ కాంటాక్ట్ అయితేనేమి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అయితేనేమి, డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, పద్యాలు పాడుతూ అందరినీ ఆకట్టుకునేవారండి. అలాగే బుర్రకథ కూడా. బుర్రకథలో అయితే రాజకీయాలు చెప్పేవారు, హాస్యం చెప్పేవారు, రాజుల కథలు చెప్పేవారు, అన్నీ చెప్పేవారు బుర్రకథలో. అలాగే జనాలను ఆకట్టుకునేవారు. ముఖ్యంగా ఈ పండుగ సీజన్లో అంటే దసరాలకు కానీ, అది తర్వాత మన సంక్రాంతికి కానీ, ఇలాంటి రోజుల్లో ఈ బుర్రకథలు, హరికథలు వేసేవారు విలేజెస్ లో. వాళ్ళకి అదే ఎంటర్టైన్మెంట్ ఆ రోజుల్లో. ఆ చక్కగా ఇటువంటి బాడీ లాంగ్వేజ్ తోని, హావభావాలతోని జనాలను ఆకట్టుకునేవారండి హరిదాసులు. తర్వాత అండి, మనం బాడీ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు వచ్చింది కాదండి, బై బర్త్ నుంచి కూడా బాడీ లాంగ్వేజ్ అనేది మనకి వచ్చింది. పిల్లవాడు పాలు కావాలంటే ఏడుస్తా అంటే హీ కమ్యూనికేట్స్ త్రూ క్రై. ఏడుస్తున్నాడు అంటే తల్లికి తెలుస్తుంది. ఏ టైంలో ఏడుస్తున్నాడు, ఎప్పుడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అని తల్లి గ్రహిస్తుంది. సో ఇతనికి పాలు, ఈ పిల్లాడికి పాలు పట్టాలి. ఇలాగా ఈ బాడీ లాంగ్వేజ్ అనేది అన్ని స్టేజెస్ లో ఈ పిల్లాడు డెవలప్ చేసుకుంటాడు. మనల్ని చూసి అనుకరిస్తూ ఉంటాడు. చక్కగా ఈ బాడీ లాంగ్వేజ్ తో తనకు మాటలు రాకపోయినా చిన్న చిన్న మాటలతో, చేష్టలతో చక్కగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు. సో ఇలాగా ఈ బాడీ లాంగ్వేజ్ అనేది డెవలప్ అయిందండి. తర్వాత బాడీ లాంగ్వేజ్ అంటే మాట్లాడకుండా మాట్లాడటం ఏమిటంటే అదే దీని గొప్పతనం. మాట్లాడకుండా మాట్లాడటం అనేదే ఈ బాడీ లాంగ్వేజ్. అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. తర్వాత అండి, మీరు ఎప్పుడైనా డఫ్ అండ్ డమ్ స్కూల్ కి వెళ్ళారా? డఫ్ అండ్ డమ్ స్కూల్స్ ఎవరైనా ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి, ఎంతమంది వెళ్ళారో తెలుసుకుందాం. డఫ్ అండ్ డమ్ స్కూల్ ఎవరైనా వెళ్ళారా? ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్, వెరీ గుడ్. నో, నో.
వెరీ గుడ్ అండి, చాలా మంది వెళ్ళారని చెప్పారు, వెరీ గుడ్. అయితే ఈ డఫ్ అండ్ డమ్ స్కూల్లో వీళ్ళు హ్యాండ్ జెస్చర్స్ ద్వారా, ముఖ్యంగా ఈ హ్యాండ్ జెస్చర్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటారు. వేళ్ల ద్వారా ఇలాగంటే ఏ అని, ఇలాగంటే బి అని, ఇలాగంటే సి అని వాళ్ళకి ఒక కోడ్ అనేది ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు హ్యాండ్ జెస్చర్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటారు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటారు, ఐ కాంటాక్ట్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటారు. ఈవెన్ వాళ్ళకి చెప్పే టీచర్లు కూడా ఈ హ్యాండ్ జెస్చర్స్ అంటే ఈ వేళ్ళు ఉపయోగించి ఈ ఎక్స్ప్రెషన్స్ ద్వారా వాళ్ళకి పాఠాలు చెప్తూ ఉంటారు. ఇలాగ డఫ్ అండ్ డమ్ స్కూల్స్ లో కూడా వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకు అర్థం కాదు ఆ లాంగ్వేజ్. మనం బస్సులో ఎక్కినప్పుడు చూస్తూ ఉంటాం, ఇద్దరు మూగపల్లి ఉంటుంటే ఇలా 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 అని వాళ్ళ తాలూకా భావాలను ఎక్స్ప్రెస్ చేసుకొని వాళ్ళు కంక్లూజన్కి వస్తారు. సో వెరీ గ్రేట్. ఆ డఫ్ అండ్ డమ్ తాలూకా లాంగ్వేజ్ మనకు తెలియడం చాలా కష్టం, బట్ ఆ టీచర్లు నేర్చుకొని వాళ్ళకి పాఠాలు చెప్తారు. సో అది గ్రేట్నెస్. తర్వాత ఏంటంటే ట్రాఫిక్ కానిస్టేబుల్, మీరు ఎప్పుడైనా సరే చక్కటి బాడీ లాంగ్వేజ్ చూడాలి అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ చూడాలండి. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎంత ట్రాఫిక్ అయినా అతను కంట్రోల్ చేస్తాడు. 1 minute. అతను యువతల ట్రాఫిక్ ని ఆపాలి అంటే చెయ్యి ఇలా పెడతాడు, ఇలా అంటాడు, అంటే ఎదురుగుండా వచ్చేటువంటి ట్రాఫిక్ ని ఆపి ఇటు ట్రాఫిక్ ని పంపిస్తాడు. అలాగే ఇటు ట్రాఫిక్ ని ఆపాలంటే చెయ్యిలా అడ్డు పెడతాడు, ఇటు ట్రాఫిక్ ని పంపిస్తాడు. సో ఇలాగ తన హ్యాండ్ జెస్చర్స్ ద్వారా మొత్తం ట్రాఫిక్ ని అతను కంట్రోల్ చేయగలుగుతాడు. అంటే ఏంటి, ఓన్లీ బాడీ లాంగ్వేజ్ ద్వారా అతను మొత్తం ట్రాఫిక్ ని కంట్రోల్ చేయగలుగుతాడు. ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ యూనివర్సల్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఈ ఈ బాడీ లాంగ్వేజ్ కానీ ఒకటే. సో అంచేత దీనికి అంత పవర్ ఉంది. బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్ ఇన్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లో బాడీ లాంగ్వేజ్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. తర్వాత నేను ఇక మీకు చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తాను మీ చేత. అందరూ ఏ ఒక్కరు కూడా వదలకుండా ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఐ విల్ బి అబ్జర్వింగ్. చూడండి, లిజన్ టు మీ. రైజ్ యువర్ హ్యాండ్, రైట్ హ్యాండ్. అందరూ కూడా చేయాలి. పుట్ యువర్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఆన్ యువర్ హెడ్. రిమూవ్ యువర్ హ్యాండ్, రైట్ హ్యాండ్, and put your left hand on your head. Remove your left hand. Put your right hand on your right eye. Remove. Put your left hand on your left eye. Remove it. Put your right hand on your chin. On your chin. ఎంతమంది అండి చిన్న మీద పెట్టారు? చీక్ మీద పెట్టారు చాలా మంది, చిన్న మీద పెట్టలేదు. కొంతమంది పెట్టారు, 1 or 2 people. ఐ థింక్ అనురాధ గారు, ఐ థింక్ క్లాప్స్ కొట్టండి అనురాధ గారికి. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. సో మనం ఏంటంటే ఏదైతే చూస్తామో అది చేస్తాం, ఏదైతే చెప్తామో. అంటే బాడీ లాంగ్వేజ్ కి అంత పవర్ ఉంది. మనం చూసింది చేస్తామండి, చెప్పిన దానికంటే చూసింది చేస్తాము. నేను చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, కానీ నేను చేసింది బాడీ లాంగ్వేజ్ ద్వారా మీకు ఇమీడియట్ గా అట్రాక్ట్ అవుతుంది. అంటే మీ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ మీద ఉంటుంది. అంచేత బాడీ లాంగ్వేజ్ ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పడానికి మీ చేత ఈ ఎక్సర్సైజ్ చేయించాను. వెరీ గుడ్, అందరూ బాగా పార్టిసిపేట్ చేయండి. సార్ నెక్స్ట్ ఒక పవర్ పాయింట్ ఆన్ చేస్తారు సార్. పవర్ పాయింట్ నెక్స్ట్ స్లైడ్ సార్, నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఆల్రెడీ కమ్యూనికేషన్ అంటే ఏంటి, బాడీ లాంగ్వేజ్, వాట్ ఈజ్ బాడీ లాంగ్వేజ్ అని తెలుసుకున్నాము. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి సార్. చూసారా, ఈ బాడీ లాంగ్వేజ్ లో ఎన్ని జెస్చర్స్ ఉన్నాయి. యాటిట్యూడ్, హ్యాండ్స్, నాన్ వెర్బల్ బిహేవియర్, ఎక్స్ప్రెషన్,
లాంగ్వేజ్, హ్యాండ్, బాడీ పోస్చర్, కమ్యూనికేషన్, ఎమోషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, హ్యాండ్ షేక్, ఫ్రస్ట్రేషన్, కన్ఫ్యూజ్, లుక్. చూసారా, ఇన్ని జెస్చర్స్ ఈ బాడీ లాంగ్వేజ్ లో ఉన్నాయండి. ఇన్ని పారామీటర్స్ మన బాడీ లాంగ్వేజ్ లో ఉన్నాయి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ స్లైడ్. సో ఆల్రెడీ చెప్పేసుకున్నామండి బ్రీఫ్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. సో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ లో మనం ఏం చూసుకుంటామంటే బాడీ లాంగ్వేజ్ 55%, 7% is the words, 38% is the voice or voice modulation. బాడీ లాంగ్వేజ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. 55% బాడీ లాంగ్వేజ్ అయితే స్పోకెన్ వర్డ్స్ ఓన్లీ 7%, వాయిస్ మాడ్యులేషన్ వచ్చి 38%. అంటే మనం 7% మాత్రమే స్పోకెన్ వర్డ్స్ ఉపయోగిస్తున్నాం, వాయిస్ మాడ్యులేషన్ 38% ఉపయోగిస్తున్నాం, బాడీ లాంగ్వేజ్ 55% ఉపయోగిస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకేంటి అర్థం అవుతుంది అంటే ఎక్కువ మనం బాడీ లాంగ్వేజ్ నే వాడతాం. అంటే కమ్యూనికేషన్ లో బాడీ లాంగ్వేజ్ కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇంక దేనికి లేదు, ఏ దానికి లేదు. సో మనం కేర్ఫుల్ గా ఈ బాడీ లాంగ్వేజ్ ఉపయోగించుకుంటే మన కమ్యూనికేషన్ అంత బాగా అవతల వాళ్ళకి వ్యక్తపరచగలుస్తాం. ఇది ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో మీ అందరూ తెలుసుకోవాలి. అంటే ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం ఆడియన్స్ ని మన హావభావాల ద్వారా ప్రభావితం చేస్తూ మన సందేశాన్ని వాళ్ళకి సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కూడా వీలవుతుందండి. ఈ బాడీ లాంగ్వేజ్ అండి, ఇట్ డిఫర్స్ పర్సన్ టు పర్సన్. నా తాలూకా జెస్చర్ ఒకలాగా ఉంటుంది, ఇంకొకరు జెస్చర్ ఇంకొకలాగా ఉంటుంది, ఇంకొకరు జెస్చర్ ఇంకొకలాగా ఉంటుంది. సో అంచేత ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. బాడీ లాంగ్వేజ్ మనం తెలుసుకున్నామండి శారీరక భాష, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి మనం తెలుసుకుంది ఏంటంటే 55% బాడీ లాంగ్వేజ్, 7% వర్డ్స్ ఆర్ స్పోకెన్ వర్డ్స్, 38% ఇస్ ద వాయిస్ మాడ్యులేషన్. నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఇక్కడ చూడండి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో బాడీ లాంగ్వేజ్ జెస్చర్స్. అంటే ఒకసారి చదువుతాను, మళ్ళీ 1 by 1 మనం తెలుసుకుందాం. అట్రాక్షన్ అంటే అటాచ్, స్మైల్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, పోస్చర్, జెస్చర్, ఐ కాంటాక్ట్, షేక్ హ్యాండ్, మేనరిజం, టోన్ ఆఫ్ వాయిస్, నవరసాలు. నెక్స్ట్ స్లైడ్ సార్. స్పీకర్స్ అటైర్ అంటే ఇలా ఉండాలండి. స్పీకర్ అంటే ఇలా ఉండాలి. అతను చూడండి ఎంత చక్కగా గ్రూమింగ్ చేసుకున్నాడు, ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, ఆయన డ్రెస్ ఎలాగుంది, ఆయన పోస్చర్ ఎలా ఉంది, ఆయన ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే స్పీకర్ అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా నేను మీకు ఈ ఫిగర్ చూపిస్తున్నాను. అంటే మన స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు అట్రాక్టివ్ గా ఉండాలి, హుందాగా రావాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సామజవర గమనలాగా రావాలి అంటే ఇది త్యాగరాజు కీర్తన అండి. ఇందులో చాలా అర్థం ఉంది. అంటే ఈ సామజవర గమనది కీర్తనే కాదండి, సామజవర గమన వేరే అర్థం కూడా ఉంది. శ్రీరాముడిని స్తుతిస్తూ త్యాగరాజు పాడినటువంటి పాట, కీర్తన. సామజ అంటే ఏనుగు, వరగమన అంటే హుందాగా నడవటం. అంటే శ్రీరాముని నడకతో పోలుస్తూ రాసినటువంటి కీర్తన. అంటే శ్రీరాముని నడక అంత హుందాగా ఉండేదంట. అంటే మీరు కూడా గమనించండి, ఏనుగు కూడా చాలా చక్కగా నడుస్తుందంట, చాలా చక్కగా స్టెప్స్ వేస్తూ ఏనుగు హుందాగా నడుస్తుంది. అంత హుందాగా రాముల వారు నడిచేవారట. అందుకే త్యాగరాజు గారు సామజవర గమన అనేటువంటి కీర్తన రాశారు దాని మీద. అంటే ఎక్కువ స్పీడ్గా నడవదు, అలాగని స్లోగా నడవదు, చక్కగా హుందాగా నడుస్తుంది. అలానే మీరు కూడా స్టేజ్ మీద వెళ్ళినప్పుడు సామజవర గమనలాగా నడుస్తూ హుందాగా ఆడియన్స్ వైపు చేయి చూపిస్తూ పోడియం వద్దకు వెళ్ళాలి. చక్కటి డ్రెస్, షర్ట్ ఇన్షర్ట్ చేసుకుని, బ్లేజర్ వేసుకుని, టై కట్టుకొని రావాలి. చక్కని చిరునవ్వుతో చేయి ఊపుతూ అందరినీ విష్ చేస్తూ స్టేజ్ మీదకి రావాలి. లేడీస్ అయితే ఎక్కువగా ఆభరణాలు ధరించకూడదు, సింపుల్ గా ఒక శారీ కానీ ఒక చూడీదార్ కానీ వేసుకుని రావాలి, బ్లేజర్ అనేది వేసుకుని రావాలి. లేకపోతే ఆడియన్స్ కళ్ళకి ఆమె బంగారు నగల మీదే పడతాయి. సో మ్యాచింగ్ చీర కట్టారు, మ్యాచింగ్ ఆభరణాలు కట్టారు అనే దృష్టి ఉంటుంది తప్ప అసలు టాపిక్ మీద ఉండదు. స్మైల్ నెక్స్ట్ అండి సార్. నెక్స్ట్ స్లైడ్. స్మైల్ చూడండి ఎంత చక్కగా ఉందో. వీళ్ళందరూ కూడా
చిరుమందహాసం అంటే చిరు దరహాసం. బాడీ లాంగ్వేజ్ లో ముఖ్యమైనది ఏంటండి? చిరునవ్వు. ఒక కవి చిరునవ్వు మీద ఒక పాట రాశాడు, ఒకసారి చూద్దామండి. చిరునవ్వు వెలయంత, మరి మల్లె పువ్వంత, మరి మల్లె వెలయంత, సిరులేవి కొనలేనంత. అంటే చిరునవ్వు స్వచ్ఛమైన తెల్లని మల్లెపువ్వుతో పోల్చాడండి ఆ కవి. సిరులేవి కొనలేనంత ఆ చిరునవ్వు ఎంత డబ్బు ఇచ్చినా మనం కొనలేమండి. అందుచేత మీరు చిరుదరహాసంతో చెప్తే ఆడియన్స్ చక్కగా అట్రాక్ట్ అవుతారు, కనెక్ట్ అవుతారు. మీరు స్టేజ్ ఎక్కుతూనే చిరునవ్వుతో చేయి ఊపుతూ విష్ చేస్తూ స్టేజ్ మీదకి రావాలండి. మహాకవి జంధ్యాల గారు ఏం చెప్పారంటే, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. అంచేత మనం ఎప్పుడు కూడా చిరుదరహాసంతో ఉందాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్ తీయండి సార్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ సావిత్రి గారు చూడండి, ఆవిడ చిరునవ్వు ఎంత చక్కగా ఉంది, ఎంత అందంగా ఉంది. అక్కడ చూడగానే మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అనమాట. అంచేత మనం ఎప్పుడు కూడా చిరునవ్వుతో స్టేజ్ మీదకి ఎక్కి చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ మన స్పీచ్ అనేది కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ముఖ కవళికలు. ఈ ఇమేజ్ చూడండి, డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. హ్యాపీనెస్ కనిపిస్తోంది, పీస్ఫుల్ కనిపిస్తోంది, తర్వాత సారో కనిపిస్తోంది, తర్వాత సర్ప్రైజ్ కనిపిస్తుంది, యాంగ్జైటీ కనిపిస్తుంది, యాంగర్ కనిపిస్తుంది, ఎమోషన్స్ కనిపిస్తున్నాయి, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తున్నాయి. అందుకే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. అంటే మన మైండ్ లో ఏ భావన అయితే ఉందో అది ఫేస్ ద్వారా మనకి తెలిసిపోతుంటండి. మీరు ఇంటికి వెళ్ళగానే విచారంగా ఉన్నారనుకో, మీ ఆవిడ అడుగుతుంది ఏంటంటే ఇలా ఉన్నారు ఇవాళ అంటుంది. అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ చెప్పేస్తుంది అనమాట మన భావాలని. సో అందుచేత మనం ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలి. హావభావాలు బాడీ లాంగ్వేజ్ కి యొక్క ప్రధాన లక్షణాలు అండి. ఇది మీ ప్రసంగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మీ ముఖ కవళికల ద్వారా మీ స్వభావాన్ని ఆడియన్స్ కనిపెట్టేస్తారు. అందుచేత మీ హావభావాలకు తగినట్టుగా మీ ప్రసంగం అనేది ఉండాలి. నెక్స్ట్ స్లైడ్ సార్. పోస్చర్ చూడండి, ఇవి డిఫరెంట్ పోస్చర్స్. సో భంగిమ ఎప్పుడూ కూడా మనం తలెత్తుకుని మాట్లాడాలి. ఇవి కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇవన్నీ కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూపించాను. ఇప్పుడు పోస్చర్స్. ఇప్పుడు చూడండి, సిట్టింగ్ పోస్చర్. ఇక్కడ ఇద్దరు చూపించాను మీకు 2 స్లైడ్స్. ఒకటి సిట్టింగ్ పోస్చర్స్. వీళ్ళు ఎంత చక్కగా ఎంత హుందాగా కూర్చున్నారు, చక్కగా డ్రెస్ వేసుకున్నారు, ఆ కాళ్ళు భుజాలకు తగినట్టుగా ఆ కాళ్ళు అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, తర్వాత అటైర్ చక్కటి డ్రెస్ వేసుకుంటూ హుందాగా కూర్చున్నారు. అలా ఉండాలన్నమాట. మనం 4-5 స్పీకర్ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఈ విధమైన పోస్చర్తో మనం కూర్చోవాలి. స్టాండింగ్ పోస్చర్, నిలబడుతూ అతను ఎంత చక్కగా స్పీచ్ ఇస్తున్నాడో చూడండి. అంటే మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు మన స్టాండింగ్ పోస్చర్ ఎలా ఉండాలి అంటే నిటారుగా ఉండాలి. వెన్నుముకని వంచకూడదు ఇటుగాని, అలాగే తల కిందికి చూడకూడదు. నిటారుగా ఉండి ఆ స్టాండింగ్ పోస్చర్ లో మనం చక్కగా మాట్లాడాలి. అంటే కాళ్ళు భుజాలు సమాంతరంగా ఉండేటట్టు కూడా కూర్చునేటప్పుడు మనం కూర్చునే విధానం, మనం నిలబడి ప్రసంగించే విధానం, నడిచే విధానం, ఇవన్నీ మన యొక్క భంగిమల్ని తెలియజేస్తాయండి. ఈ మన స్వభావాన్ని, క్యారెక్టర్ని కూడా తెలియజేస్తాయి. అంటే మనం కాన్ఫిడెంట్ గా ఉన్నామా, సబ్మిసివ్ గా ఉన్నామా అనే విషయాన్ని కూడా తెలియజేస్తాయి. అంచేత మనం ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ పోస్చర్స్ తో స్టేజ్ మీద ఉండాలి. కూర్చునేటప్పుడు కాళ్ళు ఊపడం కానీ, తర్వాత కాళ్ళు క్రాస్ చేయటం కానీ, మాటి మాటికి ఫేస్ అటు ఇటు తిప్పుతూ ఇలా ముక్కు గోక్కుంటూ చేయకూడదు. ఇటువంటివన్నీ కూడా. నెక్స్ట్ స్లైడ్ సార్. జెస్చర్స్, హావభావాలు. మీ తాలూకా హావభావాలు ఎప్పుడు కూడా ప్రసంగానికి తగినట్లుగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఒకళ్ళు నవ్వుతున్నారు, ఒకళ్ళు చేతులతో ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఒకళ్ళు ఆశ్చర్యంగా ఉన్నారు, ఒకళ్ళు భుజాన్ని ఇలా పెట్టుకున్నారు, 2 చేతులతో ఇంకోళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలాగ రకరకాలైనటువంటి జెస్చర్స్, హ్యాండ్ జెస్చర్స్ వీళ్ళు చూపిస్తున్నారంటే మీ హావభావాలు ఎప్పుడు కూడా ప్రసంగానికి తగినట్లుగా ఉండాలి. విచారకరమైన సంఘటనలు చెప్పేటప్పుడు లో టోన్తో విచారంగా చెప్పాలి. సంతోషకరమైనటువంటి సంఘటనలు చెప్పేటప్పుడు హుషారుగా కాస్త హై పిచ్ లో చెప్పాలి. ప్రసంగం పరిపూర్ణంగా ఉండాలంటే మీ హావభావాలు అనేవి చాలా చక్కగా ఉండాలండి. ఎగ్జాంపుల్, ఒక న్యూస్ రీడర్ని తీసుకోండి. ఒక
మంచి ఆనందకరమైన వార్త, మంచి హుషారైన వార్త, మంచి వార్త విన్నప్పుడు న్యూస్ రీడర్ ఎలా చదవాలి అంటే ఒక చిన్న 2 లైన్లు చదువుతాను. ఈ రోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ విజయభేరి మోగించింది. 8 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. అలా చదవాలి. అలాగే సారో వచ్చినప్పుడు సారోఫుల్ గా ఏదైనా సారోఫుల్ న్యూస్ వచ్చింది అనుకోండి, అది ఎలా చదవాలి. మన మాజీ భారత రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం గారు మనకిక లేరు. ఆయన ఐఐఎం షిల్లాంగ్ లో స్టూడెంట్స్ ని ఉద్దేశించి ప్రసంగిస్తూ సడన్ గా కుప్పకూలిపోయారు. సడన్ కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారని డాక్టర్ చెప్పారు. ప్రపంచం అంతా దిగ్భ్రాంతి చెందింది. ఇలా చదవాలి. సారఫుల్ న్యూస్ వచ్చేటప్పుడు ఆ రకంగా చదవాలన్నమాట. నెక్స్ట్ సార్, ఐ కాంటాక్ట్. ఇది చాలా ముఖ్యమండి. ఐ కాంటాక్ట్ అనేది బాడీ లాంగ్వేజ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యమైన భావ వ్యక్తీకరణ తెలియజేస్తుందండి. మనం ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళ వైపు చూసి మాట్లాడాలండి. అప్పుడు అవతల వ్యక్తి ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఉంటాడు. అంటే మన గ్రూప్ లో అడ్రస్ చేసేటప్పుడు మనం డబ్ల్యూ షేప్ లో కానీ లేదా ఎం షేప్ లో కానీ, అంటే డబ్ల్యూ షేప్ అంటే ఇలాగా, ఎం షేప్ లో అంటే ఇలాగా, ఇలాగా 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 డబ్ల్యూ షేప్, ఎం షేప్ అంటే ఇలాగా 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 ఇలాగా. అలాంటప్పుడు ఏంటంటే తల తిప్పుతూ అందరి వైపు చూస్తున్నట్లుగా ఉండాలి. అంటే ఆడియన్స్ ఏమనుకుంటారు, సో ఇతను నా వైపే చూసి మాట్లాడుతున్నాడు అని చెప్పి మనతో కనెక్ట్ అవుతారు అనమాట. మన ప్రసంగాన్ని కూడా చక్కగా వింటారు వాళ్ళు. నెక్స్ట్ లేట్ సార్, హ్యాండ్ జెస్చర్స్. చూడండి, హ్యాండ్ జెస్చర్స్ ప్రసంగంలో ఎక్కువ భాగం మనం చేతుల ద్వారానే భావ వ్యక్తీకరణ అనేది చేస్తూ ఉంటాం. అంటే ఈ ఇమేజ్ లో అతను ఎంత బాగా హ్యాండ్స్ తిప్పుతూ భావ వ్యక్తీకరణ చేస్తున్నారో చూడండి. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ఒకసారి. ఇక్కడ హ్యాండ్ జెస్చర్స్ లో మోడీ గారు చూడండి ఎంత చక్కగా హ్యాండ్ జెస్చర్స్ తో ఆయన భావ వ్యక్తీకరణ చేశారో చూడండి. భాయ్యోం బహనోం వేరే భారతవాసియో అని చక్కగా అతను స్టార్ట్ చేస్తారు, ఇనిషియేట్ చేస్తారు ప్రసంగాన్ని. సో అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఒబామా గారు, యుఎస్ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ ఒబామా గారు హ్యాండ్ జెస్చర్తో చక్కని భావ వ్యక్తీకరణ, ప్రశాంతంగా శాంతంగా చక్కగా భావ వ్యక్తీకరణ హ్యాండ్ జెస్చర్తో చేస్తున్నారు. అలా ఉండాలండి. మన ప్రసంగం ఆకట్టుకోవాలి అంటే ఈ హ్యాండ్ జెస్చర్స్ ను ఉపయోగించి చక్కగా మాట్లాడగలగాలి. నెక్స్ట్ స్లైడ్ అండి. ఈ డఫ్ అండ్ డబ్ తాలూకా ఇవండి ఇందాక మనం చెప్పుకున్నాము. సో నెక్స్ట్ స్లైడ్ తీయండి. హ్యాండ్ షేకింగ్, కరచాలన. కరచాలన అనేది ఎప్పుడు కూడా మనం నిలబడే ఇవ్వాలండి. కూర్చుని మనం హ్యాండ్ షేక్ అనేది ఇవ్వకూడదు. ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి, ఫార్వర్డ్ వేయాలి. అండ్ మేక్ యువర్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ తో ఉండాలి. అవతల వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఐ కాంటాక్ట్ ఉండాలి. హ్యావ్ ఏ ప్లెజర్ ఆర్ యానిమేటెడ్ ఫేస్. మన తాలూకా ఫేస్ ని యానిమేటెడ్ ఫేస్ లో చక్కగా పెట్టాలి. షేక్ హ్యాండ్ ఇవ్వాలి. గ్రీట్ ది అదర్ పర్సన్ ఆర్ రిపీట్ హిస్ ఆర్ హెర్ నేమ్. మీరు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు అండి ఆ పర్సన్ తాలూకా నేమ్ ని ఉచ్చరించాలి. గ్లాడ్ టు మీట్ యూ అనకుండా గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ ఆర్కే లేదా మిస్టర్ కృష్ణ, గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ కృష్ణ అని చెప్పాలి. అంటే గ్లాడ్ టు మీట్ యూ అనకూడదు. పేరు చెప్తే దాని తాలూకా ప్రభావం ఇంకా బాగుంటుంది. తర్వాత 2-3 సార్లు చెయ్యిని స్పృశించాలి, మృదువుగా స్పృశించాలి. అది కూడా గట్టిగా నొక్కకూడదు. 2-3 సార్లు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, 2 to 3 టైమ్స్ స్పృశించి మీ కరచాలన ద్వారా ఒకరికొకరు దగ్గర అవుతారు. మీరు ఎప్పుడైతే హ్యాండ్ షేక్ చేస్తారో చక్కగా దగ్గర అవుతూ ఉంటారు అనమాట. మన అంగీకారం తెలియజేస్తూ వాళ్ళు కనెక్ట్ అవుతారు. మీ షేక్ హ్యాండ్ లోనే తెలిసిపోతుంది. మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటప్పుడు ఆ షేక్ హ్యాండ్ లోనే తెలిసిపోతుంది అవతల వ్యక్తి మీరు చెప్పిన టర్మ్స్ ఒప్పుకున్నాడా లేదా అని కూడా ఆ షేక్ హ్యాండ్ లో తెలియదు. అంటే ఆ షేక్ హ్యాండ్ లో అంత పవర్ ఉందండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి భావ వ్యక్తీకరణ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ సార్.
It is commonly done in a meeting, greeting, and parting, offering congratulations, expression gratitude, కంప్లీటింగ్ ఇన్ అగ్రిమెంట్. ఇప్పుడు చెప్పాను కదా, అగ్రిమెంట్ చేసేటప్పుడు ఈ తాలూకా మన హ్యాండ్ షేక్ హ్యాండ్ ద్వారా మన అంగీకారం తెలియజేయడం జరుగుతుంది. షేక్ హ్యాండ్స్ అటండి 23 టైప్స్ ఆఫ్ షేక్ హ్యాండ్స్ ఉన్నాయటండి. ఇది మేనేజ్మెంట్ స్టడీస్ లో తెలియజేశారు. 23 రకాలు ఉన్నాయటండి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇలా ఉండాలండి బిజినెస్ షేక్ హ్యాండ్ అంటే, ఈ టైప్ లో ఉండాలి. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ షేక్ హ్యాండ్ అండి. గట్టిగాను పట్టుకోలేదు, మెల్లిగాను పట్టుకోలేదు, గ్రిప్ ఉంటుంది. తర్వాత చక్కగా ఒకళ్ళ హ్యాండ్ ఒకళ్ళు షేక్ చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ షేక్ హ్యాండ్, బిజినెస్ షేక్ హ్యాండ్ అంటారు దీన్ని. నెక్స్ట్ స్లైడ్ అండి. ఇక్కడ చూస్తారా ఈ షేక్ హ్యాండ్ ఎలా ఉందో? పైది డామినేటింగ్ షేక్ హ్యాండ్. కొంతమంది పూర్తిగా చెయ్యవరు, ఇలా అనేసి వదిలేస్తారు. కొంతమంది ట్విస్ట్ చేస్తారు, కొంతమంది డామినేట్ చేస్తారు షేక్ హ్యాండ్ ని. కొంతమంది డెడ్ ఫిష్ లాగా ఉంటుంది, ఇలాగ ఏదో వచ్చామా వెళ్ళామా లేదా అన్నట్టుగా ఆ చైన్ అందిస్తారు. సో ఇవి అవాయిడ్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ షేక్ హ్యాండ్స్ మనం వాడకూడదు. నెక్స్ట్ సార్. మేనరిజం ఇది అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనదండి. అంటే మన ప్రవర్తన అనేది ఎలా ఉండాలి? కాళ్ళు ఊపడం, క్రాస్ చేయటం, షోల్డర్ డ్రాప్ చేయటం, వీక్ షేక్ హ్యాండ్ ఇవ్వటం, హ్యాండ్స్ ఇన్ పాకెట్స్ అంటే మన చేతులు తీసుకెళ్లి ఫ్యాంట్ జేబులో పెట్టుకొని మాట్లాడటం, తర్వాత మాటి మాటికి కళ్ళు ఇటు అటు తిప్పడం, ముక్కు గోక్కోవటం, బెల్ట్ టచ్ చేసి ఇలా తిప్పుతూ ఉండటం, తర్వాత కాలర్ ఇలాగా మాటి మాటికి ఎత్తటం. సో ఇటువంటివి మనం చేయకూడదండి. తర్వాత మైక్ని పదే పదే పనిచేస్తుందో లేదా అని బాధడం చేయకూడదు. యామ్ ఐ ఆడిబుల్ అని మాత్రమే అడగాలి. ఇలాంటివి చేస్తే ఆడియన్స్ కి స్పీకర్ మీద చాలా, ఇలాంటివి చేసినట్లయితే స్పీకర్ మీద విరక్తి భావం అనేది కలుగుతుంది. అంటే ఇటువంటివి మనం అవాయిడ్ చేయాలి. టోన్ ఆఫ్ వాయిస్ అండి, అంటే వాయిస్ మాడ్యులేషన్. ఎస్, టోన్ ఆఫ్ వాయిస్, వాయిస్ మాడ్యులేషన్. మీరు ప్రసంగించేటప్పుడు బిగ్గరగా మాట్లాడకూడదండి, అలాగని చెప్పి లో పిచ్ లో మాట్లాడకూడదండి. మీడియం టోన్ లో మాట్లాడుతూ ఉండాలి. తడబడుతూ మాట్లాడటం, గొడుగుతూ మాట్లాడటం చేయకూడదు. ప్రసంగాన్ని బట్టి ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో చూసుకుని మాట్లాడాలి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారేనండి. అతను పాడేటప్పుడు ఏ చరణం హై పిచ్ లో పాడాలి, ఏ చరణం లో పిచ్ లో మాట్లాడాలి, ఆరోహణ అవరోహణ అనేది చాలా చక్కగా చేసేవారండి బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత అండి నవరసాలకు వచ్చామండి మనం. నెక్స్ట్, నవరసాలు అనేవి చాలా ముఖ్యం. ఇక్కడ చూసారా నవరసాల్లో జెస్చర్స్ ఎలా ఉన్నాయో? వీళ్ళు నవరసాలు పోషించారండి. ఫస్ట్ చూడండి, ఈ ఇమేజ్ లో శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం, ఈ నవరసాలు ఉన్నాయండి. ఈ నవరసాలు స్పీకర్ కి అన్నీ ఉపయోగపడకపోయినా కొన్ని నవరసాలు ముఖ్యంగా ఉపయోగపడతాయంట. అంటే హరికథల్లోని ఎక్కువగా సినిమాల్లోని ఇప్పుడు ఈ నవరసాలు ఉపయోగిస్తాం. స్పీకర్ కి ఒక 2-3 నవరసాలు ఉంటే చాలండి. అంటే శాంతం, తర్వాత వాయిస్ హైలో ఉండటం, తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఇవి. తర్వాత బేభత్సకం, భయానకం, ఇవన్నీ మనం స్పీకర్ గా వాడకూడదు. మిగతా నవరసాలు మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఈ 4 monkeys మెసేజ్ ఉందే చాలా ఇంపార్టెంట్ అండి. పూర్వం గాంధీ గారు చెప్పినప్పుడు 3 మంకీలే ఉండి ఇప్పుడు 4వ మంకీ కూడా చేరిపోయిందండి. కోతులు మనకి మౌనంగా సందేశం ఇస్తున్నాయి. అవి ఏంటి? గాంధీ గారు చెప్పినట్లు చెడు కనకు, చెడు కనకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. కానీ ఇప్పుడు 4వ కోతి కూడా యాడ్ అయిందండోయ్. అదేంటంటే సెల్ ఫోన్ ఎడిక్షన్ అవ్వకండి అని బోధిస్తోంది. సో ఎంత చక్కగా ఈ మంకీస్ బాడీ లాంగ్వేజ్ ద్వారా మనకి ఆ విషయాన్ని అందజేస్తున్న, భావ వ్యక్తీకరణ చేస్తున్నా మనం తెలుసుకోవడానికి ఈ స్లైడ్ పెట్టా. నెక్స్ట్ స్లైడ్ సార్. స్పీకరు ఇతను ఒక కంపెనీకి పెద్ద మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఇతను తన షేర్ హోల్డర్స్ తో ప్రసంగిస్తున్నప్పుడు వాళ్ళకి సంతోషకరమైన వార్తలు, అంటే రైట్స్ ఇష్యూ, బోనస్లు, డివిడెండ్లు ఆ కంపెనీ మీకు ఇస్తోందని చెప్పినప్పుడు అతని తాలూకా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే ఏదైనా మనం చక్కటి ఇంపార్టెంట్
తర్వాత ఉత్సాహకరమైనటువంటి వార్త చెప్పేటప్పుడు స్పీకరు ఇలా బిహేవ్ చేయాలి, ఇలా తన gestures ని వాడాలి. చూడండి ఎంత బాగుందో ఏం చేస్తారు. అందుకే నేను ఈ స్లైడ్ పెట్టానండి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది అందరికీ తెలిసినటువంటిదే. దానవీర సూరకర్ణలో ఎన్టీఆర్ గారి డైలాగ్స్ అండి. అయితే ఇక్కడ వీడియో ఆన్ అవుతుందో లేదో చూడండి. లెఫ్ట్ సైడ్ ఒక తెల్లని గీత కనిపిస్తుంది, అక్కడ కానీ మీరు ఆన్ చేయండి. ఎస్ సార్, వెరీ గుడ్. ప్రెస్ చేయండి మరొకసారి. ప్లే కావట్లేదు సార్. రావట్లేదు కదా, ఓకే అండి. అంటే దీంట్లో ఇంకా వెనక్కి వెళ్ళండి. ఆ, ఇందులో ఎన్టీఆర్ గారు దానవేన సూరకర్ణలో తన హావభావం ఏమెంటివి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది, పెద్ద డైలాగు. సో ఇందులో చాలా అద్భుతంగా ఆయన యాక్ట్ చేశారండి. అతను ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అయితేనేమి, ఐ కాంటాక్ట్ అయితేనేమి, స్మైల్ అయితేనేమి, హ్యాండ్ మూమెంట్ అయితేనేమి, తర్వాత లెగ్ మూమెంట్ అయితేనేమి, యాంగర్ అయితేనేమి, రౌద్రం అయితేనేమి, డైరెక్షన్, కరుణ, దయ, వాయిస్ మాడ్యులేషన్, టోన్ ఆఫ్ వాయిస్, అట్రాక్షన్, మేనరిజం, పోస్చర్ అండ్ మూమెంట్. నాకు తెలిసి 15 జెస్చర్స్ ఈయన చూపించారండి. 15 జెస్చర్స్, అంత అద్భుతంగా యాక్ట్ చేశారండి. నెక్స్ట్ స్లైడ్ సార్. డూస్ అండ్ డోంట్స్. ఐ థింక్ బాడీ లాంగ్వేజ్ డూస్ అండ్ డోంట్స్ అండి. ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చెయ్యకూడదు యాజ్ ఎ స్పీకర్, ఏంటేంటి అవాయిడ్ చేయాలో మనం తెలుసుకుందామండి. డోంట్ ఇమిటేట్ అదర్స్ బాడీ లాంగ్వేజ్. అంటే మీరు ఇతరుల బాడీ లాంగ్వేజ్ ని ఇమిటేట్ చేయకూడదండి. బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. మీ ప్రత్యేకత మీకుంది. మీరు న్యాచురల్ బాడీ లాంగ్వేజ్ ని అలవాటు చేసుకోవాలి. అంటే మీ అమ్మా నాన్నల దగ్గర ఎలాగైతే ఉంటారో, ఎలాగైతే మాట్లాడతారో అలాంటి బాడీ లాంగ్వేజ్ నే ఇక్కడ కూడా వాడాలి. అంటే సహజంగా ఉండాలి అది. ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ ఉన్నారు, ఏఎన్ఆర్ ఉన్నారు, ఎస్వి రంగారావు గారు ఉన్నారు. వారి వారి సహజ ధోరణిలోనే వాళ్ళు బాడీ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళ హావభావాల్ని వ్యక్తీకరిస్తారండి. ఎవరికి వాళ్ళే గొప్ప, ఒకరినొకరు అనుకరించరు. నో కంపారిజన్ ఎట్ ఆల్. డోంట్ లాక్ యువర్ హ్యాండ్. అంటే చేతుల్ని మనం ఇలా బంధించకూడదండి. ఇది ఫ్రీగా ఉంచాలి. మన మాటకు మన భావానికి తగినట్టుగా చేతులు మనం ఉంచడం లేదు. జేబులో చేతులు పెట్టడం, తర్వాత క్రాస్ చేయటం, వెనక్కి పెట్టుకోవటం, ఫ్రీగా మన చేతులు ఎప్పుడు ఫ్రీగా ఉంచాలండి. మన హావభావాలు తగినట్టు చేతులు కదపాలి. ఎగ్జాంపుల్, మీరు స్కూల్కి వెళ్ళి బోధించేటప్పుడు ఇలా చేతులు వాడాలండి. ఎలాగా నేను ఒకసారి నించుని చెప్తాను. పిల్లలు, మీరు బాగా చదువుకోండి. మీరు బాగా చదువుకుంటే మీరు బాగుపడతారు. మీరు బాగుపడితే మీ కుటుంబం బాగుపడుతుంది. మీ కుటుంబం బాగుపడితే మీ ఊరు బాగుపడుతుంది. మీ ఊరు బాగుపడితే మీ జిల్లా బాగుపడుతుంది. మీ జిల్లా బాగుపడితే మీ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పారనుకోండి, స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారు, అవి మనకు కనెక్ట్ అవుతారు. అదే కాకుండా మనం ఇలా చేతులు కట్టేసి వాళ్ళకి నిరాశ నిస్పృహ వస్తుంది. అంటే పిల్లలు, మీరు బాగా చదువుకోండి, చదువుకుంటే మీరు బాగుపడతారు, మీరు బాగుపడితే మీ కుటుంబం బాగుపడుతుంది, మీ కుటుంబం బాగుపడితే మీ ఊరు బాగుపడుతుంది, ఇలా చెప్పామనుకోండి వాళ్ళు అస్సలు వినరు కదా, లేచి వెళ్ళిపోతారు. సో ఈ హ్యాండ్ జెస్చర్స్ ఉపయోగించి మనం వాళ్ళలో ఒక పాజిటివ్నెస్ తీసుకురావచ్చు. సో అంటే మీకు హ్యాండ్ జెస్చర్స్ వల్ల అంత ఉపయోగం ఉంది, అంత భావ వ్యక్తీకరణ మీకు కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే డోంట్ స్వింగ్ యువర్ బాడీ. అంటే మీ బాడీని ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంచాలండి. బాడీని ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంచాలి. అంటే స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇలా ఊగిపోతూ ఉంటారు చాలా మంది, ఇలా ఇలా ఊగిపోతూ ఉంటారు. ఇలా పోడియం పట్టుకొని ఇలా ఊగిపోతూ ఉంటారు, ముందుకి వెనక్కి ఊగిపోతూ ఉంటారు. సో అటువంటివి చేయకూడదండి. ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నప్పుడు చదువుతున్నప్పుడు అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించను అని ఇలా ఊగుతూ చదువుతూ ఉంటారు. అంటే కాలక్రమేణా వాళ్ళకి అది తగ్గిపోతుంది అనుకోండి. అంటే మనం కూడా ఇలా ఊగుతూ మాట్లాడితే ఆడియన్స్ కి చిరాకు వచ్చి స్పీకర్స్ ని చూసేదేముంది, మాటి మాటికి ఊగుతున్నాడు అని ఒక విధమైన నైరాశ్యం ఏర్పడుతుంది. అంచేత డోంట్ స్వింగ్ యువర్ బాడీ. బ్యాలెన్స్డ్ గా నిటారుగా నించోని మాట్లాడాలి. అప్పుడే స్పీకర్ లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది అవతల వాళ్ళకి కనిపిస్తుంది. డోంట్ స్టాండ్ స్టిల్ ఆర్ ఓవర్కమ్.
మీరు ఒక బుద్ధ విగ్రహంలాగా ఒక దగ్గర కూర్చొని మాట్లాడకూడదు. మనం స్టేజ్కి ఒక సెంటర్ పాయింట్ తీసుకుని అక్కడి నుంచి కొద్ది దూరం రైట్ సైడ్ వచ్చి ఒక పాయింట్ మాట్లాడండి. మళ్ళీ కొద్ది సెకండ్స్ ఆగి మళ్ళీ సెంటర్ పాయింట్కి వచ్చి మళ్ళీ కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ లెఫ్ట్కి రండి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ తాలూకా ఐ కాంటాక్ట్ అందరికీ, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అందరికీ కనిపిస్తుంది. సో మీరు ఒక్క దగ్గరే కూర్చొని మాట్లాడినట్లయితే అందరికీ ఒక మూలం ఉంటే ఇతనేంటి మనకి కనెక్ట్ అవ్వట్లేదు, ఎక్కడో ఒక మూలం నుండి మాట్లాడుతున్నారు అనుకుంటాం. సో మీ మూమెంట్ బాగుండాలి, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బాగుండాలి, హ్యాండ్ జెస్చర్స్ బాగుండాలి. అంటే మీరు స్టేజ్ మీద మరి స్పీడ్గా నడవకూడదు, మరి స్లోగా నడవకూడదు. ఈ జెస్చర్స్ ఉపయోగిస్తూ స్లోగా రైట్ సైడ్ కొంతసేపు, లెఫ్ట్ సైడ్ కొంతసేపు, సెంటర్లో కొంతసేపు కూర్చుని ఐ కాంటాక్ట్ తో మాట్లాడాలి. సో అప్పుడు మీరు స్పీచ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది, ఆడియన్స్ కి మీరు ఐ కాంటాక్ట్ ద్వారా కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ అండి, ఐ కాంటాక్ట్. ఈ మన బాడీ లాంగ్వేజ్ లో ఐ కాంటాక్ట్ అనేది చాలా చాలా ముఖ్యమండి. అంటే మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒకవైపు చూడకుండా డబ్ల్యూ షేప్ లో కానీ ఎం షేప్ లో కానీ ఈ రకంగా చూస్తూ అందరినీ మనం ఆకట్టుకోవాలి. అలాగే ఆడియన్స్ కూడా నన్నే చూస్తూ స్పీచ్ ఇచ్చాడు ఈయన అనేటువంటి భావన వాళ్ళలో కలగాలన్నమాట. ఆల్వేస్ క్యారీ స్మైల్. ఎప్పుడు కూడా మీరు నవ్వు మొహంతో ఉండాలి. చివరి వరకు కూడా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నవ్వు ముఖంతో ఉండాలి. అంటే ఇందాక చెప్పుకున్నాం, దంజాల్ గారు చెప్పినట్లుగా నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు. అంచేత మనం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కూడా నవ్వుతూ ఉండాలి. నవ్వు ఆరోగ్యం, ఆనందం, ఆహార్యం, ఈ మన స్పీచ్ కి ముఖ్యమైనవి. ఎప్పుడు కూడా హ్యూమరస్ గా ఉండాలి, ఆకట్టుకునేటట్లుగా ఉండాలి. ఇది చిరునవ్వు, వీటికి చిరునవ్వు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ అండి, మైక్ పొజిషనింగ్. ఎప్పుడు కూడా మీరు మైకు నాన్ యాక్టివ్ హ్యాండ్ పట్టుకోవాలి. సపోజ్ ఇది మైక్ అండి, నాకు లెఫ్ట్ హ్యాండ్ జెస్చర్స్ బాగా ఉపయోగపడ్డాయి అనుకోండి, నేను రైట్ హ్యాండ్ తో మైక్ పట్టుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్ తో నేను జెస్చర్స్ ఉపయోగించుకుంటాను. అలాగే నాకు రైట్ హ్యాండ్ బాగా ఎఫెక్టివ్ గా ఉందనుకోండి, నేను రైట్ హ్యాండ్ జెస్చర్స్ ఉపయోగించుకొని లెఫ్ట్ హ్యాండ్ తో మైక్ పట్టుకుంటాను. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఫ్రీగా మాట్లాడగలుగుతాం. అదే కాలర్ మైక్ ఉందనుకోండి, రెండు జెస్చర్స్ మనం ఉపయోగించుకుంటాం. అలాగే ఈ మైక్ ఎంత దూరంలో ఉంచాలి. ఇప్పుడు మనం మైక్ ఉందనుకోండి, ఇలా దూరంగా పెట్టామనుకోండి, అవతల వాళ్ళకి మనం ఏం మాట్లాడుతున్నాం వినిపించదు. ఇలా దగ్గరగా పెట్టామనుకోండి, బొంగురుగా వినిపిస్తుంది, వాయిస్ అది క్లారిటీ ఉండదు. అందుకే దీన్ని 4 ఇంచ్ డిస్టెన్స్ లో పెట్టాలి. అంటే ఇలాగా 4 ఇంచెస్, అంతకు మించి పెట్టకూడదు. ఈ 4 ఇంచ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్లయితే అవతల వాళ్ళకి క్లారిటీతో వినిపిస్తుంది, చక్కగా వినిపిస్తుంది. సో ఆల్వేస్ ఈ 4 ఇంచెస్ డిస్టెన్స్ మీరు మాట్లాడేటప్పుడు చక్కగా మెయింటైన్ చేయాలి. డోంట్ షో. నెక్స్ట్ ఏంటి పెట్టుకున్నాం, మైక్ పొజిషన్ అయింది కదండి. డోంట్ షో యువర్ ఇండెక్స్ ఫింగర్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇండెక్స్ ఫింగర్ అనేది చూపించకూడదు, చూపుడు వేలు అనమాట. అలా చూపిస్తే మీరు అవతల వాళ్ళని హెచ్చరించినట్లుగా అవుతుంది. అంచేత మీరు ఆ ఇండెక్స్ ఫిగర్ చూపించడం మానేయాలి. ఇప్పుడు మనం తెలుసో తెలియకో ఇది వాడేస్తూ ఉంటాం. సో టీచర్లు కూడా జాగ్రత్త అంటూ ఉంటారు పిల్లలకి. ఇప్పుడు మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫింగర్ అనేది ఉపయోగించకూడదు. తర్వాత మైక్ పొజిషనింగ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం పాజిటివిటీ నుంచి నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి ఎలాగ మనం మార్చగలం, ఏ వ్యక్తినైనా హ్యాక్ చేసే ద్వారా ఎలాగ మార్చగలం అంటే, ఒక అసామి చాలా కష్టాల్లో ఉన్నాయని ఒక ఊర్లో పెద్ద ఆయన దగ్గరికి వస్తాడు. అప్పుడు పెద్ద ఆయన అతనికి ఎలా బోధపరుస్తాడంటే, ఏంటయ్యా కష్టాలు ఎవరికి లేవు, అందరికీ ఉన్నాయి. ఇంత పెద్ద ప్రపంచంలో మన భారతదేశం ఇంత, ఇంత భారతదేశంలో మన రాష్ట్రం ఇంత, ఇంత రాష్ట్రంలో మన జిల్లా అంత, మన జిల్లా ఇంత జిల్లాలో మన తాలూకా ఇంత, మన తాలూకాలో మన ఊరింత, మన ఊర్లో మన ఇల్లు ఇంత, మన ఇంట్లో నువ్వింత, అందులో నీ తాలూకా ప్రాబ్లం ఎంత. అంచేత ఎవరికి లేవు కష్టాలు, అందరికీ ఉన్నాయి. సో నువ్వు ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దదిగా చేస్తున్నావు. ఇలా చెప్పేటప్పుడు ఈ భావ వ్యక్తీకరణ వల్ల
అవతల వ్యక్తికి నెగటివిటీ నుంచి పాజిటివిటీకి మారుతాడు. ఓహో, అందరికీ ఉన్నాయి కష్టాలు, నా కష్టం చాలా చిన్నది, ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే నా కష్టం చాలా చిన్నది అనేటువంటి భావనకు వస్తాడు. సో అటువంటి విషయాలన్నీ కూడా మనం హ్యాండ్ జెస్చర్స్ ఉపయోగించి నెగటివిటీ నుంచి పాజిటివిటీకి మార్చొచ్చండి. అదే మన బాడీ లాంగ్వేజ్ లో ఉన్న పవరు. సో తర్వాత ఇంకేం అయిపోయినట్టుగా ఉందండి మైక్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ టు మీ. సార్ నవీన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరూ, నా విన్నపం ఏంటంటే, నా తాలూకా స్పీచ్ మీకు నచ్చినట్లయితే మీరు నాకు చక్కటి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తర్వాత ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎవరికైనా ఉంటే దయచేసి చెప్పండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ తీసుకున్నాం. ఓవర్ టు నవీన్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సెషన్, చాలా అద్భుతంగా చెప్పారు. మీ యొక్క అనుభవాన్ని రంగరించి అద్భుతమైనటువంటి బాడీ లాంగ్వేజ్ గురించి విజ్ఞానాన్ని అందించిన మాకు రియల్లీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎస్ సార్, నో అండి, ఒక్కసారి గివ్ ఏ క్లాప్స్ టు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్ presentation, beautiful voice, everything is super sir. Thank you. థ్యాంక్ యూ సార్.